మార్నింగ్. ఎస్, మీరందరూ కూడా టీ హోమ్స్ వెల్కమ్ చెప్తోంది. మీ అందరికి కూడా ఎంతో మందిని మేము ఇన్వైట్ చేసినా కూడా ఎంతో మందిని ఇన్వైట్ చేసాం. సుమారుగా మాకు ఇవాళ వచ్చిన మేము ఇన్వైట్ చేసింది 300+ మెంబర్స్ని ఇన్వైట్ చేసినా కూడా దాంట్లో భాగ్యవంతులు అదృష్టవంతులు మాత్రమే ఈ టీ హోమ్స్లో ఇప్పుడు మీటింగ్కి అటెండ్ అయ్యారు. మీరందరూ కూడా దాంట్లో ఉన్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే టీ హోమ్స్ ఎట్లా ఎదిగింది, ఎట్లా వచ్చింది, ఎట్లా చేయబోతోంది, రాబోయే కాలంలో ఏ వండర్స్ క్రియేట్ చేస్తున్నామో అని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఇక్కడ గ్యాదర్ చేశాము. ఈ గ్యాదరింగ్లో మీరు పాల్గొన్నందుకు గాను ఫస్ట్ మేము టీ హోమ్స్ నుంచి వెల్కమ్ చెప్తున్నాము. దీనికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మీకు అందరికి కూడా. ఎందుకంటే మీరంతటా మీరు రావడానికి కూడా తదాస్తు దేవతలు తదాస్తు అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పంపించారే కానీ మీ అంతటా మీరు రాలేదు. అది మీరు నమ్మాలి. ఎస్ ఆర్ నో? ఎస్, అలాంటి నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చారు. సాయం సంధ్యా సమయంలో మనం ఇక్కడ వచ్చాము, వింటున్నాము అంటే కనుక లైఫ్లో ఏదో మనకి కొరత ఉంది. ఆ కొరతని తీర్చుకుని మనం ఫైనాన్షియల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ ఏదో విధంగా ఒక రకంగా నేను నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇక్కడికి వచ్చినందుకు వెల్కమ్ చెప్తున్నామండి. ఈ టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2014 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2014 సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇప్పుడు 2024కి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇది చాలా గ్రేట్ వండర్. ఎందుకంటే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండగా ఈ సంస్థకి మన ఎండి సార్ని చూస్తే కనుక సిఎండి సార్ ఎన్ వైకుంఠరావు గారు, ఆయన కూడా చాలా కష్టపడి శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి బ్రతుకు తెరువు కోసము హైదరాబాద్ భాగ్యనగరానికి వలస వచ్చిన ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత తన మైండ్ సెట్ని మొత్తం అంతా కూడా మార్చుకుంటూ వెళ్ళారు. నాతో పాటు నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఎప్పుడు 10 మంది ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టి ఆయన ఎదుగుతూ కూడా ఇంకో కొన్ని వందల మందిని పెంచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలంటే ఆ విధంగా సపోర్ట్ ఇవ్వడానికి నేను రెడీ అని చెప్తూ ఎంతో ప్రేమగా వాళ్ళందరినీ కూడా సొంత బ్రదర్స్ లాగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఉద్దేశంతో మనకి ఎన్నో రకాల కార్యక్రమాలు ఆయన చేశారు, ఎన్నో రకాల జాబులు చేశారు, ఎన్నో రకాలైన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లు చేశారు. అయితే ఇవన్నీ కూడా ఎదుగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. కానీ మనం అందరిలోనూ శక్తిని నింపాలి అంటే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చామో వాళ్ళు మనని విడిచిపెట్టకుండా వెళ్ళాలి అంటే కనుక నిలకడగా పెరుగుతున్న ఒక మంచి వ్యాపారాన్ని మనం చూడాలి అనుకుంటే కనుక నిజమైన స్థిరమైన ఆస్తి గల ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఆయన ఎన్నుకున్నారు. నిజమైన స్థిరమైన ఆస్తి. మనం ఒక ల్యాండ్ ఒకళ్ళకి అమ్ముతున్నాము అంటే కనుక ఏదో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామని కాదు కదా. ట్రాన్సాక్షన్ ఏదో అక్కడి నుంచి ఇక్కడికి అమ్మేసం కాదు. లేని వాళ్ళు కొనుక్కుంటున్నారంటే వాళ్ళు ధనవంతులు అవుతున్నారని. అలాంటి ల్యాండ్ బిజినెస్ అనేది ఇది మళ్ళీ కూడా ఎవరు తయారు చేయలేదు. మళ్ళీ ల్యాండ్ అనేదాన్ని ఎవరు తయారు చేయలేదు. ఈ భూమి మీద మరొకరు తయారు చేయలేని వస్తువు ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. అలాంటి ల్యాండ్లో మనం కనుక ఇన్వెస్ట్ చేసి క్వాంటిటీ ప్రైస్ అనేది కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే కనుక అద్భుతమైన ఈ బిజినెస్ని కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2014లో టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఇది ఉప్పల్లో స్థాపించారు. 2021కి దీన్ని ఇంకా పెద్దగా తీసుకువెళ్ళాలి, హైదరాబాద్ నలుమూలలా కూడా మన సంస్థ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఒక నేపథ్యంతో, ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ సంస్థని బంజారా హిల్స్లో మనకు ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాల్లో సుమారుగా మనము 1000+ ఏకర్స్ అనేవి ఒక 10,000+ మెంబర్స్ ఇన్వెస్టర్స్కి మనము అందుబాటులోకి ఇవ్వడం జరిగింది. 10,000+ ఇన్వెస్టర్స్ మన దగ్గర మనకి అందుబాటులో ఉండి ఈ యొక్క ల్యాండ్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎన్ని వెంచర్లు వేసాం? 1000 ఏకర్స్ అంటే కనుక మనం 23 వెంచర్స్ని మనం వేసాం. ఈ 23 వెంచర్స్లో కూడా 16 వెంచర్స్ 95% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. 7 వెంచర్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాయి. ఈ వెంచర్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో చూస్తే కనుక వరంగల్ హైవేలో ఉన్నాయి, శ్రీశైలం హైవేలో ఉన్నాయి, నెక్స్ట్ బెంగళూరు హైవేలో ఉన్నాయి, అండ్ శంకరపల్లిలో ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్లోనే కాకుండా
నా సంస్థని నేను దేశవ్యాప్తంగా కూడా తీసుకువెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశం ఆలోచనతో మనం గుజరాత్లో కూడా మన టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థని అక్కడ కూడా మనం స్టార్ట్ చేసాము. అక్కడ కూడా ఆల్రెడీ ఒక వెంచర్ కంప్లీట్ చేసి సెకండ్ వెంచర్కి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం. అక్కడ కూడా ఇలాగే మనం ఒక్క నేషనల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ కూడా వెళ్ళాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన దృక్పథంతో మనం దుబాయ్లో కూడా టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యొక్క జెండా రెపరెపలాడిస్తూ సక్సెస్ఫుల్గా దూసుకుని వెళ్తున్నాము. ఇలాంటి సంస్థ చేసే పనులలో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడానికి కారణం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. దీంట్లో కూడా మనం చెప్పాము, క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ అనేది మూడు మనం అందరం కూడా ఎక్కడ ఏ వస్తువు దగ్గరైనా చెక్ చేస్తూ ఉంటాము. అలాంటి క్వాలిటీ పరంగా చూస్తే కనుక ద బెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తూ టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మిగిలిన అన్ని ఏవైతే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయో కూడా దానికన్నా ఒక స్టెప్ ముందు ఉంటూ కూడా క్వాలిటీ పరంగా 100% బెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తుంది. క్వాంటిటీ పరంగా చూస్తే కనుక క్వాంటిటీ పరంగా ప్రతి పర్సను కూడా ఒక గుప్పెడు ల్యాండ్ ఉండాలని కోరుకునే పర్సనే. ఇక్కడ ఎంతమంది అనుకుంటున్నారండి నాకు కూడా ల్యాండ్ కొంత ఉండాలి అని చెప్పేసి? ఆల్రెడీ ల్యాండ్ ఉన్నా కూడా నాకు ఇంకో కొంత జాగా కావాలనుకుంటున్నాం. జాగా కావాలనుకుంటున్నామా లేదా? అలాంటి జాగా కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఉండాలి జాగా? ఎంతో దూరంలో ఉంటే మంచిదా? రెసిడెన్షియల్ ఏరియాకి నిజంగా పక్కన ఉంటే బాగుంటుందా? ట్రాన్స్పోర్టేషన్ ఏరియాకి దగ్గరగా ఉంటే బాగుంటుందా? అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియాలకు దగ్గరగా ఉంటే బాగుంటుందా? హైవేకి నియర్ బై ఉంటే బాగుంటుందా అనే ఆలోచనతో సగటు మనిషి ఆలోచన విధానాన్ని తన యొక్క పనిలో చూపిస్తూ ఆయన కూడా తన యొక్క పనితనాల్లో అక్కడ ఎక్కడైతే వెంచర్స్ ఉంటాయో ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా ఇన్వెస్టర్కి తక్కువ ప్రైస్కి మనం ఇవ్వాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే ప్రైస్ పరంగా కూడా ఆ సరౌండింగ్స్లో ఒక 2 to 3 కిలోమీటర్స్ పరిధి వరకు కూడా ఎనీ వెంచర్లో మనం వెళ్ళి ప్రైస్ అడిగినా కూడా దానికన్నా 1 నుంచి 2 వేల రూపాయలు తక్కువగా ఉండేలాగానే మన ప్రైస్ ఉంటూ క్వాలిటీ పరంగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్న టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి గారిని చూస్తే కానీ ఎన్ వైకుంఠరావు గారు ఆయన పనితనంతో ఆయన ఆలోచన విధానంతో ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానం అవుతోంది. దీంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి గ్రేట్ లీడర్, ఇంటర్నేషనల్ మోటివేటర్ గంపా నాగేశ్వరరావు గారు దీంట్లో చీఫ్ మెంటర్గా ఉంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. చీఫ్ మెంటర్గా ఆయన యొక్క గైడెన్స్లో మేమందరం కూడా ఎట్లా మనం బిజినెస్లో వెళ్ళాలి, నయనం మధురం అధరం మధురం అనే 2 మాటలు ఉన్నాయి. నయనం మధురం, అధరం మధురం. నయనం అంటే కళ్ళు, అంటే మన చూపు సరిగ్గా ఉంటే కనుక ఎదురుకుండా పర్సన్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా మన కళ్ళల్లోకి చూస్తే కనుక ఒక ప్రేమపూరితమైన చూపులతో మనం అట్రాక్ట్ చేయడం ఎలాగా అనేది. అధరం మధురం అంటే పలుకు, పలుకే బంగారమాయే. అంటే మన పలుకు అనేది స్వచ్ఛంగా, ప్రేమగా, చెప్పే మాటతో నిజంగా, నిలకడగా, ట్రాన్స్పరెన్సీ, అంటే వీళ్ళు చెప్పే కల్లా కపటాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అనే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న గ్రేట్ మెంటర్ గంపా నాగేశ్వరరావు గారికి ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆయన ట్రైనింగ్లో మేమందరం కూడా శిక్షణ పొందుతూ సంస్థని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాం మేము. ఈ విధంగా మనం చూస్తే కనుక సుమారుగా ఎండి సార్ని చూస్తే ఎన్ వైకుంఠరావు గారి విజన్ చూస్తే కనుక 1,00,000 ఎకరాల్లో మనం ఓపెన్ ప్లాట్స్ వేస్తూ అందరికీ అందుబాటులో సరసమైన ధరలకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఉన్న గ్రేట్ లీడర్ ఎన్ వైకుంఠరావు గారికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ విధంగా సంస్థ అనేక రకాలుగా మనందరికి కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ప్రైస్ పరంగా బాగుంటుంది, క్వాలిటీ పరంగా బాగుంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ పరంగా కూడా ఎవరైతే ఇన్వెస్టర్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాడు, ఎట్లా వాళ్ళ యొక్క అభిప్రాయాలకు ఎట్లా ఉంటాయి, మనం ఇచ్చే డాక్యుమెంట్స్ ఎట్లా ఉంటాయి, ఇన్ టైం షెడ్యూల్డ్ అనేది 100% మెయింటైన్ చేస్తున్న సంస్థ టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనేది సగర్వంగా చెప్తూ నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రేమ్జీ గారికి అండ్ మన హరి గోపాల్ టీం అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ సంస్థకి మీరందరూ కూడా ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. ఈ నిర్ణయం అనేది మన లైఫ్లో మంచి వెలుగును చూపిస్తూ ఇన్కమ్ పరంగా కూడా మనకి ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ, అంటే చేస్తున్న పనే చేస్తూ అభివృద్ధిని కోరుకుంటే కనుక వస్తుందా రాదా అనేది ఆలోచించండి. చేస్తున్న పనిని నిలకడగా చేసుకుంటూ కూడా ఇంకా కొంత ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉంటే కనుక అది మన నిత్య అవసరాలకే కాకుండా రాబోయే కాలంలో
పొదుపు అనే సమస్య అంటే మన యొక్క జీవితానికి ఏమేమైతే చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ప్లాన్ చేసుకోండి, ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. మిగిలిన లీడర్స్ ద్వారా కూడా మనము ఇంకా తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ డైమండ్ మూర్తి గారు. ఎంత బాగా చెప్పారు కదా. అసలు ఈవినింగ్ని కూడా మా హ్యాపీ మార్నింగ్ అని అంత మార్నింగ్ టైంలో ఉన్న ఉత్సాహాన్ని కల్పించారు మనందరి లోపల. అంత సార్ స్పీచ్కి గట్టిగా కరతర ధనలతో మనం సార్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మూర్తి గారు ఒక్కసారి మూర్తి గారిని సన్మానించుకొని తర్వాత మనము భోజన కార్యక్రమం స్టార్ట్ చేసి ఇప్పటికే లేట్ అయిపోయి చాలా మంది లీడర్స్ ఉన్నారు. కానీ అన్నప్రాసన్న రోజే అవకాశం అన్నట్టు చాలా మంది చెప్తే కూడా మాకు ఇదిగా ఉంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో మా మూర్తి గారిని ఒకసారి మనం సన్మానించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే వైస్ ప్రెసిడెంట్స్ అందరూ ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నాగారం టీం కూడా ఒకసారి వస్తే బాగుంటుంది సార్. నాగారం టీం అందరూ ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కళ్యాణ్ అండ్ అనిల్ కుమార్ ఒకసారి గట్టిగా